టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారులు అప్రమత్తమై పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలి, ముఖ్యంగా మంచినీరు ఏర్పాటు చేయాలి. ఉత్సాహంగా ఓటరు తమ ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నారు. తమకు మంచి చేసే పార్టీని ఎన్నుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి. యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ చూస్తే ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువకులు ఎక్కువ శాతం పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి అధికారులు క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళకి త్వరితగతిన పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం రావటం చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వచ్చి ఓటు వేయటానికి హక్కు ఉంది కాబట్టి వాళ్ళకు బాధ్యతగా భావించి ఓటు వేస్తున్నారు. కాబట్టి దీన్ని మంచి పరిణామంగా కూడా భావిస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.